ఈ వాక్య భాగాన్ని మళ్ళీ మనము మరొకసారి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. Lamentations chapter 3 verses from 21 to 29 చదువుతూ ఉన్నాను. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. ప్రియులారా, లాస్ట్ సండే, పోయిన ఆదివారము దేవుని యొక్క వాత్సల్యత దాని గురించి మనము ఆలోచన చేశాం. దేవుని యొక్క వాత్సల్యత ఎలాంటిది, ఏమిటి అనేక విషయాలు దేవుని యొక్క వాత్సల్యతను గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆ క్రింద అంటాడు, దేవుని యొక్క వాత్సల్యత గురించి మాట్లాడిన తర్వాత అంటాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవా, నీవు నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. నీ నమ్మకత్వము ఎంతో గొప్పది. ఈరోజు మనము let us talk about the faithfulness of God. ప్రియులారా, మనము దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని గురించినటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చాలామందికి నేను గుర్తించినంత వరకు, ఇన్క్లూడింగ్ many of the preachers, not few, చాలామంది బోధకులకు కూడా, they never try to understand God of the Bible. బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేదు. ఈరోజు ఒక విషయాన్ని, వన్ రే ఆఫ్ దట్ గ్రేట్ లైట్, జ్యోతిర్మయుడు తండ్రి దేవుని యొక్క వెలుగులో ఒక వెలుగు కిరణాన్ని మనం అర్థం చేసుకుందాం. అదే ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాస్యత అనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. చూడండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను ముందుగా. ఆల్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్స్, all of God's attributes, they operate in conjunction, never in isolation. They operate in conjunction, they never operate in isolation. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా కలిసి కట్టుగా పనిచేస్తాయి. ఒకే ఒక గుణలక్షణము వేరుగా పని చెయ్యదు. అది మనము గుర్తించాలి. బికాస్ గాడ్ ఈజ్
యునైటెడ్. దేవుడు ఐక్యంగా ఉన్నాడు. సో దాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈరోజు మనము హౌ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అలాంగ్ విత్ అదర్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇతర గుణ లక్షణాలతో కలిసి ఏ విషయములో దేవుని యొక్క వేరే గుణ లక్షణము దేవుని నమ్మకత్వముతో కలిసి మన జీవితాలకు అది అన్వయించబడుతుందో లేదో, లేకపోతే అది ఏ రీతిగా మన జీవితాలను ప్రభావితం చేస్తుందో, ఉపయోగపడుతుందో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను కొన్ని వచనాలను మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. 1 Peter chapter 4 verse 19. 4:19 చదువుతున్నాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త, చూశారండి, నమ్మకమైన సృష్టికర్త మన దేవుడు ఈజ్ నాట్ ఓన్లీ ఎ క్రియేటర్ బట్ ఈజ్ ఫెయిత్ఫుల్ క్రియేటర్. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కార్పెంటర్ ఒక చక్కటి కుర్చీ చేశాడు అనుకుందాం. ఆ కుర్చీని చేస్తాడు, అమ్ముతాడు. అమ్ముడు పోకపోతే తన గోడౌన్లో ఉంచుతాడు. తాను చేసిన కుర్చీ పట్ల ఆయన నమ్మకంగా ఉండాలని ఏమీ రూల్ లేదు, ఉండడు కూడా. ఒకవేళ కుర్చీ ఇరిగిపోతే తీసి పక్కకు పడేస్తాడు. ఆ కుర్చీ ఇరిగిపోకుండా ఉండడం కొరకు, పాడైపోకుండా ఉండడం కొరకు తన సర్వశక్తులు ఏమి ఉపయోగించాడండి. ఆ కుర్చీ కాకపోతే మరొక కుర్చీ, ఆ కుర్చీ ఇరిగిపోతే అలాంటిది ఇంకో కుర్చీ చేసుకుంటాడు. బట్ అవర్ క్రియేటర్ గాడ్, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అలాంటి వాడు కాదండి. ఇదిగో సృష్టి, నేను నిన్ను చేశాను, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, అయిపోయింది, నా పని అయిపోయింది, నేను అక్కడెక్కడో 3వ ఆకాశంలో ఉంటాను. యూ ఆపరేట్ బై యువర్ సెల్ఫ్. యా, దేవుడు ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ క్రమంలో జరుగుతుంది. అయినప్పటికీ కూడా హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ లైవ్స్. దేవుడు మన జీవితంలో జోక్యం కలిగించుకుంటూనే ఉన్నాడు. మన జీవిత వ్యధల్లో, మన జీవిత సంతోషాల్లో, మన జీవిత గమనములో మనకు ముందు నడుస్తున్నాడు, వెనక నడుస్తున్నాడు, పక్కలో నడుస్తున్నాడు. ఈజ్ వెరీ మచ్ క్లోజ్ టు అస్. సృష్టి చేసి అలా వదిలిపెట్టిన దేవుడు కాదు, నమ్మకమైనటువంటి సృష్టికర్త. మరొక వచనం కూడా చదువుతాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 2 verse 13. 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చెయ్యలేడు. అక్కడ పైన 2 అని పెట్టి కింద ఫుట్ నోట్లో ఏముందో చూసారా? ఆయన తన్ను తాను ఎరగను అనలేదు. నేను మళ్ళీ చదువుతున్నాను. మనము నమ్మదగని వారమైనను, అదొక విషయం అండి. అక్కడ 1 అని పెట్టి కింద ఇంకొక మాట పెట్టాడు. మనము నమ్మకపోయినను, ఇప్పుడు చదువుతున్నాను. మనము నమ్మకపోయినను
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన్ను తాను ఎరుగను అనలేడు. ఇంగ్లీష్లో ఏముందంటే he cannot deny himself. చూశారా? If God is not faithful, God is denying himself. That means he is denying that he is God. నన్ను నేను ఎరగను అంటే అర్థం ఏంటంటే నేను మనిషిని కానని చెప్పడం అండి. దాని అర్థం అది. God cannot deny himself. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే he ceased to be a God and he is not God. అతడు దేవుడు కాడు, దేవుడుగా ఉండలేడు. దేవుడు అలా ఉండడు. ఏ దేవుడు ఎలా ఉన్నా the God of the Bible is not like any other gods. పిల్లరా, తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడండి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఈ యొక్క కరోనా టైంలో అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన భయాలు, బహుశా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ప్రపంచంలో రాలేదు. చూశారా? ఏ అనారోగ్యం వచ్చినా భయపడిపోవాల్సిన పరిస్థితి, ఐసోలేట్ అయిపోవాల్సిన పరిస్థితి. కొద్దిమంది విశ్వాసులకు పాజిటివ్ వస్తుంది, హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. మన ప్రియులు, మన బంధువులు, మన స్నేహితులు, మన సంఘస్థులు, మనకు తెలిసిన వారు, మనకు తెలిసినా తెలియకపోయినా తోటి మనుష్యులు. One thing we need to remember. పేతురు పత్రికలు చదివాము, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలెను. అదండి. అంటే దేవా, I put myself into your hands because you are faithful. నీవు నమ్మకమైన వాడవు కనుక నేను నీ చేతిలో నన్ను ఉంచుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఉంచుతున్నాను. లార్డ్, బ్రింగ్ మీ అండర్ యువర్ కవర్. కోడి తన రెక్కల కిందకు తన పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో, గద్ద వచ్చినప్పుడు కోడి పిల్లలు ఎలాగైతే కోడి తన తల్లి రెక్కల కిందకు ఎలా పరిగెట్టిపోతాయో, ప్రభువా, ఐ ఆమ్ ప్లేసింగ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ అదర్ మై పీపుల్ into your hands. Under your cover I bring them. ప్రభువా, నీ యొక్క కాపుదల క్రిందకు వాళ్ళని నేను తెస్తున్నానయ్యా. అప్పగించుకుందాం. దిస్ ఈస్ ద టైమ్. దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు టేస్ట్ హిస్ లవ్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వెచ్చదనం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని రుచి చూడవలసిన రోజుల్లో ఉన్నాం. రుచి చూడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. చూశారా? ఇఫ్ హీ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్, ఈజ్ డినయింగ్ హిమ్సెల్ఫ్. ఆయన నమ్మకస్తుడు కాకపోతే దేవుడు తనను తాను వద్దనుకుంటున్నాడు, తన్ను తాను ఎరగనంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. వాట్ ఎ గ్రేట్ గాడ్. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. ఎంత చక్కటి మాట అండి అది. ఎంత బలమిస్తుంది ఆ మాట మనకు. ఎంత బలమిస్తుంది ఆ పాట. నీ యొక్క నమ్మకత్వం ఎంత గొప్పది ప్రభువా. 3వ వచనం, మరొక వచనం కూడా చదువుతాను. కీర్తన 89:8. 2వ వచనం కూడా చదువుతున్నాను. 2:8 బాగా గమనించండి. కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను.
2వ వచనం, నీ కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యత స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియచేస్తాను, ఎందుకంటే ఆకాశమందే నీ విశ్వాస్యతను నీవు స్థిరపరచుకొందువు. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. దేవుడంట తన విశ్వాస్యత చేత ఆవరించబడి ఉన్నాడు. ఆయన విశ్వాస్యత ఆకాశంనకు అంటినది. అంటే దేవుడు ఎంత పెద్దవాడో ఆయన విశ్వాస్యత అంత గొప్పది. God is infinite and his faithfulness is infinite. దేవుడు అపరిమితుడు, పరిమితులు లేవు దేవునికి. దేవుని విశ్వాస్యతకు కూడా పరిమితులు లేవు. దేవుడు ఆయన విశ్వాస్యత చేత ఆవరించబడి ఉన్నాడు, పరిశుద్ధత చేత ఆవరించబడి ఉన్నాడు, విశ్వాస్యత చేత ఆవరించబడి ఉన్నాడు. దేవుడు నమ్మకస్తుడు కాకపోతే హీఈస్ డినయింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు తన్ను తాను కాదనుకుంటున్నాడండి. ప్రియులారా, ఎంతటి చక్కటి వచనాలు మన కొరకు రాయబడ్డాయి దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క విశ్వాస్యత గొప్పది, అద్భుతమైంది. మనం నమ్ముదామండి. అండ్ నమ్మకపోతే ఏ దిక్కులేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. మనం నమ్మాలి. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్. ఇప్పుడు చాలామంది కళ్ళు తెరుచుకున్నాయనుకుంటున్నానండి. భక్తుల్ని నమ్ముతున్న వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నారు. ఒకప్పుడు భక్తుల్ని నమ్మారు. ఊరికి ఆ భక్తుల పేర్లు వద్దులండి మనకి. ఆ భక్తులు కూడా నన్నే నమ్మండి, వయా నా ద్వారా దేవుని దగ్గరికి రండి, మీరు ప్రార్థన చేసే అవసరం లేదు, మేమున్నాం కదా మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీరు ఎందుకు ప్రార్థన చేసుకుంటారు, మేము ఉన్నాం కదా, మా మీద ఆధారపడండి. ఈరోజు చాలామంది కళ్ళు తెరుచుకోవాలి. ఈ రోజుకు కూడా కళ్ళు తెరుచుకోలేదంటే వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు లేరండి. దేవుణ్ణి మనం డైరెక్ట్గా నమ్మాలి, డైరెక్ట్గా నమ్మొచ్చు. వయా జోష్ అంకులు నమ్మనవసరం లేదు, వయా గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ నమ్మనవసరం లేదు. షుడ్ లెర్న్ టు ట్రస్ట్ గాడ్. ఇట్స్ ఆల్. మరొక మాట చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం చాలా చక్కటి మాట నేను ఇక్కడ గమనించాను. 7వ అధ్యాయం 9వ వచనము 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 7, 9, 12. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకును వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. చూశారా, ఇక్కడ ఒక మాట గమనించండి. నమ్మతగిన దేవుడనియు నీవు దేవుణ్ణి నమ్మాలి. నమ్మతగిన దేవుడనియు నీవు దేవునికి లోబడాలి. నమ్మతగిన దేవుడు. నేను నా హీబ్రూ గ్రీక్ బైబిల్ తీసుకున్నాను. ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకెందుకు ఈ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత somehow I felt like looking into Hebrew words.
ఈ మాట తీస్తే నాకు ఆశ్చర్యకరమైన మాట కనపడిందండి. చాలా చోట్ల నమ్మకమైన అన్న మాట వేరే పదం ఉపయోగించబడింది, కానీ ఇక్కడ అమన్ అనే మాట ఉపయోగించబడింది. అంటే అది హెబ్రీలో, అందులో నుంచే వచ్చిన మాట ఏమెన్ ఆర్ ఆమెన్. ఆమెన్ అంటే కలుగునుగాక, అవునుగాక. నమ్మదగిన దేవుడు అంటే దేవుని యొక్క నమ్మకత్వం అంటే ఏమిటి? అవునుగాక. ఇంకో విషయం గమనించారండి, ప్రార్థన అంతా అయితే మనం ఆమెన్ చెప్తున్నాం, దాని అర్థం ఏంటో తెలుసా? లార్డ్ వీ బిలీవ్ యూ, లార్డ్ వీ బిలీవ్ యూ. దేవునికి ప్రార్థన చేసినాక అవునుగాక, కలుగునుగాక అని మనం అనలేమండి. దో వీ మే ఇతరులు చేసిన ప్రార్థనకి అవునుగాక అని అంటున్నామేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అవునుగాక అని మనం ఎవరు అంటాం? మనం ఏమనాలి? వీ బిలీవ్ యూ, వీ ట్రస్ట్ యూ. whenever we are saying amen, we are saying God we believe you, we trust you. నమ్మదగిన దేవుడు. ఆమెన్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వం. దేవుని నమ్మాలండి. దేవుని యొక్క నమ్మకత్వానికి మనలను మనము అప్పగించుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని వాక్య భాగాల గుండా తీసుకెళ్తాను. ఐ వాంట్ టు స్కాన్ త్రూ సమ్ ఆఫ్ ద వర్సెస్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 John 1:9. మొదటి యోహాను పత్రిక 1:9 చదువుతున్నాను. ఇంగ్లీష్లో కన్నా తెలుగులో మాట బాగుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. గమనించారండి? నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నమ్మదగిన వాడు, నీతిమంతుడు. The faithfulness of God and the righteousness of God operating in conjunction in forgiving us. ఏమండి? నీతిమంతుడైనటువంటి దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి మనము క్షమించమని అడిగినప్పుడు మనల్ని క్షమిస్తాడు. His faithfulness, ఏమండి, is to forgive our sins. After all, we are born with sinful nature, the old nature. మనలో ఉన్న ప్రాచీన పాప స్వభావము. ఏమండి, నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళలోకి వస్తానే, కానీ నాలో ఉన్న ప్రాచీన పాప స్వభావము వయసు ఎంత తెలుసా? ఆదాము వయసు ఎంతో అంతది. ఒకవేళ ఆదాము 6000 ఏళ్ళ కింద ఉన్నాడంటామో, 10,000 సంవత్సరాల క్రింద ఉన్నాడంటామో, ఇంకా లాగి ఇంకా 25,000 సంవత్సరాలు అనుకుందాం. అంత పాతది నాలో ఉన్న ప్రాచీన పాప స్వభావం. అలాంటప్పుడు ఈ 66 ఏండ్ల వయసు ఉన్నవాడు అంత ప్రాచీన పాప స్వభావంతో పోరాడములో అలసిపోతున్నప్పుడు, ఓడిపోతున్నప్పుడు, ఏమండి, God is so faithful in forgiving me because he is righteous. ఆయన నీతిమంతుడు కనుక. ఎందుకు? యేసు ప్రభు యొక్క బలియాగము యొక్క నీతి ఫలాలను దేవుడు మనకు ఎప్పుడో దఖలు చేశాడు. ఏమండి, he transferred all the benefits of
ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ టు అస్. అందుకని యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు మన అకౌంట్లో వేసేశాడు ఎప్పుడో. బికాజ్ హీ ఈజ్ రైచియస్, ఆయన నీతిమంతుడు గనుక దేవుడు మన పాపములను క్షమించడానికి నమ్మకస్తుడు. లెట్ us go to him with all boldness, ధైర్యముతో ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి వెళ్దామండి. అయ్యో నేను తప్పు చేశానే, పాపం చేశానే, అయ్యో ఎట్లా, అవసరం లేదు, ఏమి విచారం వద్దు. గో టు హిమ్. ప్రభు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు మీ బికాజ్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ అండ్ రైచియస్. ఐఎమ్ నాట్ ఓన్లీ ఫెయిత్ఫుల్, ఐఎమ్ ఆల్సో రైచియస్. ఐఎమ్ నాట్ ఓన్లీ రైచియస్, ఐఎమ్ ఆల్సో ఫెయిత్ఫుల్. నేను నీతిమంతుణ్ణి, నమ్మకమైన వాడిని. ప్రియులారా, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. దేవా, నీ నమ్మకత్వము ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది. ప్రభువును స్తుతిద్దాం. ఆయనకు మన ఆత్మలను అప్పగించుకుందాం. రెండో విషయానికి వస్తున్నాను. 7 things ఐ వాంట్ టు షో యూ. రెండో విషయానికి వస్తున్నాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చాప్టర్ 3 verse 3. 2వ తెస్సలోనికీయులు 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును, లేదా దుష్టుని నుండి కాపాడును. ప్రొటెక్షన్. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ప్రొటెక్టింగ్ అస్. మనల్ని భద్రపరచడములో, మనల్ని కాపాడడములో దేవుడు నమ్మకస్తుడండి. దుష్టుని నుండి అంటే ఫ్రమ్ సాటన్, ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ఆ దుష్టత్వము మనల్ని తాకకుండా ఉండడానికి ఒక దుష్టుడున్నాడు. వాడిలోని దుర్మార్గత మన మీద పడకుండా, వాడి యొక్క దుర్మార్గత మనకు హాని చెయ్యకుండా, ఆ దుష్టత్వము నుండి, ఆ దుష్టుడి నుండి దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. నౌ టు ప్రొటెక్ట్ us, what is the character of God? Omnipotent. God is omnipotent. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన మనలను దుష్టుని నుంచి కాపాడగలడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా పక్కన ఎడమ ప్రక్కన 1000 మంది కూలినను, నా కుడి ప్రక్క 10,000 మంది కూడినను, దేవా నీవు నన్ను కాపాడుతున్నావు. ఎస్, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ us బికాజ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. దేవుని యొక్క సర్వశక్త లక్షణము ఆయన నమ్మకత్వముతో కలిసి మనల్ని కాపాడుతూ ఉన్నాయి, భద్రపరుస్తూ ఉన్నాయి. అదే, సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం భయపడని అవసరం లేదు. అందుకే మంచి పాట పాడతాం చూసారా, మేము భయపడము ఏ కీడు రాదని చెప్పావు ప్రభువా. ఎస్, నమ్ముదామండి, దేవుని నమ్ముదాం. లెట్ us trust God. ప్రభువుని నమ్మాలి. నమ్మవలసిన రోజుల్లో ఉన్నాం, నమ్మవలసిన అవసరతలో ఉన్నాం. ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నమ్ముతాం? నమ్మాలి.
మూడవ విషయానికి వస్తున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. చూశారా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఏమండి, నిరీక్షణ ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చాడు. దట్ మీన్స్ హియర్ వాట్ వి సీ హియర్, వి సీ దట్ ట్రూత్ఫుల్నెస్ and faithfulness working in conjunction. దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క సత్యసంధత మనకేమిస్తున్నాయండి? హోప్. మనకెందుకు హోప్ ఉంది? మనకెందుకు నిరీక్షణ ఉంది? ఏమండి, అసలు హోప్ ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? క్రైస్తవుని యొక్క హోపు, క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఎక్కడ కనపడుతుందో తెలుసా? మనము క్రైస్తవేతరులు వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ముందు తిట్టేది ఎవరిని తెలుసా? దేవుణ్ణి. వాళ్ళు ముందు తిట్టేది దేవుణ్ణి. ఒరే దేవుడా, ఎందుకు తీసుకుపోయినవురా? క్రైస్తవుడు మన ఇళ్లలో చనిపోయిన ఘట్టాలు ఉన్నాయి. మన ఇళ్లలో వ్యక్తులు చనిపోయారు. మా అమ్మ, మా అన్న, మా మామగారు, చాలామంది, మా అత్తగారు, సో మెనీ పీపుల్. బట్ ఏ క్రైస్తవుడైనా ఏమండి నిరీక్షణ కోల్పోయాడా? ఐ సీ దెమ్ అగైన్. ఆ నిరీక్షణ నేను చెప్తానండి. ఐ కెన్ మేక్ ఏ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ దట్ నో పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ హోప్ లైక్ ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ లాంటి నిరీక్షణ ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? మనం ఎందుకు నిరీక్షణను కోల్పోవటం లేదు? బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్. దేవుడు సత్యవంతుడు కనుక, దేవుడు ఆయన నమ్మకత్వము మన నిరీక్షణను భద్రపరుస్తుందండి. వీఆర్ నాట్ లూజింగ్ హోప్. మనం నిరీక్షణను కోల్పోవడం లేదు. మన నిరీక్షణ, మన హోప్ సజీవంగా ఉంది అంటే దానికి కారణము దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క సత్యసంధత. ద ట్రూత్ఫుల్నెస్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యసంధత, విశ్వాస్యత ప్రియులారా మనకు ఆ నిరీక్షణ ఇస్తుంది, ఆ ధైర్యం ఇస్తుంది. అద్భుతమైన దైవ లక్షణాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హౌ గ్రేట్ఫుల్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. దేవా, నీ యొక్క కృప ఎంత, నీ యొక్క నమ్మకత్వం ఎంత శ్రేష్టమైనది. తెలుగులో ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. 4వ విషయానికి వస్తున్నాను. 2వ కొరింథీ 1వ అధ్యాయం, 2 Corinthians chapter 1 18 నుండి 20 వచనాలు చదువుతాను. 2 Corinthians chapter 1 verses from 18 to 20. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము
అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. ఇందాక నేను ద్వితీయోపదేశ కాండము మీకు గుర్తుందా? 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక వచనం చూపించాను. ఈజ్ ఆమెన్, నమ్మకత్వము. అవును అన్నవాడుగా అవర్ క్రైస్ట్ ఈజ్ ఆమెన్. ఆమెన్ అనువాడు, ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం. ఆమెన్ అనువాడు అంటే నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. అంతేకాదండి, ఇంకొక మాట ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. అంటే అవును అన్నట్లుగానే ఉన్నాయంటే దే వర్ ఆల్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన యందు నిశ్చయములై ఉన్నవి. అంటే అవి ఆయన యందు ఆమెన్ అని అయి ఉన్నవి. ఇదేం క్యారెక్టర్ అంటారు తెలుసండి దీన్ని? ఇట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క మార్పు లేని లక్షణం. హీ ఈజ్ ఇమ్యూటబుల్. ద అన్చేంజబుల్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దే గో టుగెదర్. అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు అన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఇంకో దగ్గర అన్నాడు మీరు చింతించుట వలన మీ ఎత్తు ఎవడైనా ఒక మూరెడు జానెడు పెంచుకోగలడా? ఒక వెంట్రుకను తెల్లగానైనా నల్లగానైనా చెయ్యగలడా? మీరు ప్రార్థించినప్పుడల్లా మీకు ఏవి అవసరమో ఆయనకు ముందుగానే తెలుసును గనక మీరు ఈ రీతిగా ప్రార్థన చేయండి. గమనించారండి వచన వాక్య భాగాలు? వాట్ ఈస్ ద ప్రామిస్? మనం అడగక ముందే మనకేం కావాలో తెలుసు. మనం అడగక ముందే మనకేం కావాలో తెలుసు. అవి ఆయనలో ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి. అవి ఆయనలో నెరవేర్చబడినవి. లెట్ us ట్రస్ట్ గాడ్. ఏమండి, నమ్మడం కష్టమైపోతుందండి. దేవుణ్ణి నమ్మడం కష్టమైపోతుంది. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, నమ్మాలండి. భయం వేసినప్పుడు నమ్మాలి, ధైర్యం పోయినప్పుడు నమ్మాలి, అయ్యో అనుకున్నప్పుడు నమ్మాలి, అంతా బాగున్నప్పుడు నమ్మాలి. ఎస్, వీ షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్మాలి. అందుకే విలాప వాక్యంలో భక్తుడు అంటాడు, చూశాడా 24వ వచనంలో, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. గాడ్ ఈజ్ మై పోర్షన్. అండి, హీ ఈజ్ మై పోర్షన్. There is no portion outside him, or there is no portion. అంటే అర్థం ఏంటండి? అంటే ఆయన లోపట ఏమండి ఈ మంత్రశక్తులు కలిగిన జలము ఇలాంటివి ఏమీ లేవు. when he is my portion, ఆయన నా భాగము, ఆయన నా భాగం. సో ఆయన యందు నేను నమ్మిక ఉంచుతున్న. ఇర్మియా పోయినసారి చెప్పుకున్న విలాప వాక్యంలో చదివేటప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో, ఎంత దుస్థితిలో ఉంది. యవనస్తులు చంపబడ్డారు, గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చబడ్డాయి, పట్టణాలు కాల్చబడ్డాయి, ఇళ్ళు కాల్చబడ్డాయి.
ఇళ్ళు దోచుకోబడ్డాయి, దేవాలయం కూలిపోయింది, రాజు కండ్లు పీకేశాడు. నెబుకద్నెజర్ ఇంత స్థితిలో, అండర్ సచ్ కెలామిటీ అండ్ ట్రిబులేషన్, ఇర్మియా అంటున్నాడు, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను. ఎందుకు? గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. ఎందుకు నమ్ముతున్నానో తెలుసా? దేవా నీ విశ్వాస్యత ఉన్నతమైనది, బహుశ్రేష్టమైనది. సో ఐ డోంట్ లూజ్ మై ఫెయిత్. కాబట్టి నా యొక్క నమ్మకాన్ని నేను పోగొట్టుకోను ప్రభువా. ఐ హ్యాంగ్ ఆన్ టు ఇట్. నేనేం చెప్తున్నానంటే, ఫెయిత్ ఇన్ నాట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. అర్థమైందండి? ఫెయిత్ ఇన్ నాట్ ఇన్ అవర్ ఫెయిత్. ఈ రోజుల్లో చాలామంది బోధకులు విశ్వాసంలో విశ్వాసం ఉంచమంటున్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నాట్ దట్. అవర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాస్యతలో విశ్వాస్యత ఉంచాలి. హ్యాంగ్ ఆన్ టు ఇట్. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుందండి. చాలా ఏళ్ల కిందట ఒక బుక్ ఉండింది, ఇప్పుడు మార్కెట్లో కనపడటం లేదు కానీ అసలు ఏ పుస్తకాలు ఏమనుకోండి, కిమ్. ఆ బుక్ పేరు కిమ్. ఈ కిమ్ని ట్రైన్ చేస్తున్నారు ఒక మంచి స్పైగా ఉండడానికి. నాకంతా సో మెనీ ఇయర్స్ అండి, 35-40 years అవుతుంది, నాకు అంత జ్ఞాపకం రావట్లేదు కానీ ఎక్కడో లీలగా గుర్తొస్తుంది. ట్రైన్ చేయడానికి ఇండియాలో ఇట్స్ ఎ బ్రిటిష్ నోవెల్. ఇండియాలో ఒక సైకాట్రిస్ట్ అనండి, మంత్రగాడు అనండి, లేకపోతే మెజిషియన్, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, ఆయన పేరు గుర్గావ్ సాహెబ్, పేరు గుర్తు రావట్లేదు. ఆయన దగ్గర ట్రైనింగ్కి పంపించారు. సో ట్రైన్ అవుతున్నాడు కదా, సో యూ షుడ్ బికమ్ సైకలాజికలీ స్ట్రాంగ్. స్పయింగ్ కొరకు ఒక గూఢాచారిగా పనిచేయాలి. అప్పుడు ఆ ట్రైనింగ్లో ఒక పార్ట్ ఏంటంటే, ఇతన్ని హిప్నటైజ్ చేసేస్తాడు ఆ మెజిషియన్. ఈ కిమ్ని హిప్నటైజ్ చేస్తాడు. సో అతడు ఏం చెప్తే అది నమ్మాలి, ఆయన ఏం చెప్తే అది నమ్మాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, దాన్ని పగలగొట్టినట్టుగా చేశాడు. ఇప్పుడు పిల్లోడు కళ్ళ ముందు, ఈ కిమ్ కళ్ళ ముందు ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది, ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు ఇతను అంటున్నాడు, ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది. తట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని తట్టుకోవాలి, ఆ హిప్నాటిజం తట్టుకోవాలి. పిల్లోడు లేదు, పగలలేదు అంటానే ఉన్నాడు. చివరికి వీడంతగా వీడే హిప్నాటిజం నుంచి బయటపడతాడు. అప్పుడు వాడు అడుగుతాడు ఆ మెజిషియన్, నేను ఇంత హిప్నటైజ్ చేశాను, పగిలిపోయిన ముక్కల్ని కళ్ళ ముందు కనబడుతుంటే కూడా ఫ్లవర్ వాజ్ పగలలేదు అని నీ స్టేట్మెంట్లో అలాగే ఉండిపోయినావు, నువ్వు ఏం చేశావు నువ్వు అని అడిగాడు. ఇతడు చెప్పాడు, నాకు ఒక ప్రిన్సిపల్ తెలుసండి, 2 రెళ్ళు 4 అది మారదు. సో నేను 2 రెళ్ళు 4 మారదు, 2 రెళ్ళు 4 మారదు అని దానికి నేను కన్ఫర్మ్ అయిపోయాను, నీ హిప్నాటిజం నుంచి బయటపడ్డాను అంటాడు. ఇది ఒక స్టోరీ, ఇది ఒక హిప్నాటిజంకి సంబంధించిన అంశం. ఫర్గెట్ ఇట్. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏమిటంటే అండి, హ్యాంగ్ ఆన్. పట్టుకు వేలాడు. దేన్ని పట్టుకుని వేలాడు? నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేన్ని పట్టుకుని వేలాడు? ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. హ్యాంగ్ ఆన్ టు ఇట్. వరద వచ్చింది, కొట్టుకుపోతున్నావు, నీకు ఒక తాడు దొరికింది, ఏం చేస్తావు? పట్టుకు వేలాడతావు. బలం పోతున్నా, శక్తి ఉడిగిపోతున్నా,
ఏమండి, చచ్చిపోయేదాకా దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాం. ఎందుకు? ఒక నిరీక్షణ. ఏమో ఇది పట్టుకొని ఇలాగే ఉంటే ఏదో పడవ వచ్చి కాపాడుతుందో, హెలికాప్టర్ వచ్చి కాపాడుతుందో, ఈ తాడు వదిలిపెట్టను, నాకు దొరికింది ఒకే ఒక చిన్న తాడు ముక్క, దీన్ని వదిలిపెడితే ఇక నాకేమీ లేదు. యూనో, వీ హ్యాంగ్ ఆన్ టు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. వీళ్ళారా, దేవుని యొక్క విశ్వాస్యతకు పట్టుకు వేలాడదాం మనం. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు, మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు, నేను అనుకున్నవి జరగనప్పుడు, ప్రభు యొక్క విశ్వాస్యతను పట్టుకొని వేలాడదాం. బికాస్ ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఈజ్ ఇమ్యూటబుల్, అన్చేంజబుల్. మార్పు లేని వ్యక్తి దేవుడు. దేవుని యొక్క మార్పు లేనితనము, దేవుని యొక్క నమ్మకత్వము. ప్రియులారా, ఆయన వాగ్దానాలను మనలకు నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాలు, నిన్ను కాపాడుతాను, నిన్ను భద్రపరుస్తాను, నిన్ను పోషిస్తాను, నీ చింత యావత్తు నా మీద వేయుడి, మీకేం కావాలో నాకు ముందుగానే తెలుసు, దుష్టుని నుంచి కాపాడుతాను, సైతాన్ నుంచి కాపాడుతాను, దుష్టత్వం నిన్ను అంటకుండా ఉండేటట్టుగా నేను కాపాడుతాను. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల దగ్గరికి పోవటం లేదండి, మన కొరకు ఇవ్వబడిన వాగ్దానాలు, వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రభు నమ్ముదాం. నౌ లెట్స్ గో టు 5. 5వ విషయానికి వెళ్దాం. మొదటి తెస్సలోనికీయుల్లోని 5వ అధ్యాయం, 1 Thessalonians chapter 5. ఇరవై 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సో ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. బికాస్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ ఏం పని చేస్తున్నాయండి? పరిశుద్ధత అనగానే ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ కంజంక్షన్ సో దట్ వీ స్టాండ్ హోలీ అండ్ వెయిట్ ఫార్ ద సెకండ్ కమింగ్. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట అండి. శరీరాన్ని, మనలో ఉన్న జీవాన్ని, మనలో ఉన్న ఆత్మను, కీప్ దెమ్ ఇన్ ఇంటెగ్రిటీ, వాటిని భద్రపరిచి ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ పర్యంతం మనల్ని కాపాడి భద్రపరిచి నిలబెడుతున్నాయి. అంత ప్రేమగల దేవుడండి. రాకడ పర్యంతము, ఆయన వచ్చేంత వరకు ఆయన తన పరిశుద్ధతలో తన నమ్మకత్వమును బట్టి మనలను భద్రపరిచి పరిశుద్ధులుగా నిలవబెడతాడు. నమ్ముదాం ప్రభువుని. Let us trust him. Let us trust in his faithfulness, not in our faith. మన విశ్వాసంలో కాదండి, దేవుని విశ్వాస్యతలో నమ్మకం ఉంచుదాం, దేవుని నమ్ముదాం. 6వ విషయానికి వస్తున్నాను. 1 కొరింథీ పత్రిక చాప్టర్ 10 verse 13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప
మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. సో గాడ్ నోస్. దేవునికి తెలుసండి మనం మనుషులమని, మట్టివారమని దేవునికి తెలుసు. కీర్తనకారుడు అంటాడు కదా, దేవా నేను మట్టివాడినని మీకు తెలుసు కదా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా. ఎస్, మనం ఇటు శరీరములో ఉన్న ప్రాచీన పాప స్వభావంతో, శరీరేచ్ఛలతో, లోకముతో, సాతానుడితో వీఆర్ ఇన్ బ్యాటిల్, యుద్ధంలో ఉన్నాం. ఒకవైపు పాపము మన మీద దాడి, మరొక వైపు ఈ లోకము, ఈ శరీరంలో ఉండే బలహీనతలు, రోగాలు, వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, నొప్పులు, అవమానాలు, సో మెనీ థింగ్స్ వీఆర్ ఫైటింగ్ విత్. రకరకాల వాటితో మనం పోరాడుతూ ఉన్నాం. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలుసండి. అందుకే అంటాడు, మీరు తప్పిపోకుండా, విశ్వాసం నుంచి పడిపోకుండా ఉండడానికి మీకు శోధన కలిగినప్పుడు, శోధన అంటే ట్రయల్, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం ఆయన చూపిస్తానంటున్నాడండి. సాధారణముగా మనుష్యులకు వచ్చేవే మీకు వస్తున్నాయి. చూసారా, ఎవరికి ఎంత శోధన రావాలో, అంటే ఎవరు ఎంత కష్టాన్ని, శ్రమను తట్టుకోగలరో దేవుడు అంతవరకే అనుమతిస్తున్నాడు. హియర్ వి సీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్. హీ ఈజ్ ఆమ్నిషియంట్. ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞానము ఆయన నమ్మకత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. చూసారా, ఆయన జ్ఞాని అండి. మనకు తెలుసు, ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఏ శోధన రాబోతుంది, ఎప్పుడు ఏ కష్టం రాబోతుంది, ఎప్పుడు ఏ శ్రమ రాబోతుంది, ఎప్పుడు ఏ అవసరత రాబోతుంది, లేకపోతే ఎప్పుడు ఏ పాపముతో పోరాడలేక పడిపోతామో. హీ నోస్ ఎవ్రీథింగ్. (1954) జోషి పుట్టక మునిపే, జోషి ఎప్పుడు చనిపోతాడో, జోషి యొక్క ఎవ్రీ డే టైం టేబుల్ గాడ్ నోస్. జోషి యొక్క ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గంట ఆయన టైం టేబుల్ ఎలా నడవబోతూ ఉందో టిల్ హిజ్ ఎండ్, ఆయన చివరి శ్వాస తీసేంత వరకు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు ఆ టైం అంతా ఆయనకు తెలుసండి. లెట్ us ట్రస్ట్ గాడ్. ఆయన నమ్మకత్వాన్ని నమ్ముదామండి. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ అండ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. He is faithful in space and in time. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ టైంలో ఉన్నా, He is faithful. He knows everything. సమస్తము ఎరిగిన దేవుడు. నమ్ముదామా? Shall we trust him? ప్రభువుని నమ్ముదామా? ఏమంటే నమ్ముదామా? ఆయన నమ్మకస్తుడు అనే విషయాన్ని నమ్ముదామా? Let us not lose our comfort. Let us not lose our peace, our integrity. శాంతి సమాధానాలు కోల్పోనవసరం లేదు మనం. Trust God. How great is thy faithfulness. దేవాని నమ్మకత్వం ఎంత గొప్పదయ్యా, ఎంత గొప్పది. చివరిదిగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. హియర్ వి సీ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ కంజంక్షన్ విత్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క నమ్మకత్వము, సార్వభౌమత్వము కలిసి పనిచేస్తున్నాయి. ఈ సావెరిన్, రక్షించడంలో ఆయన సార్వభౌముడే. మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, నా అనుదిన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ పర్యంతము మనల్ని స్థిరపరిచే సార్వభౌమత్వమైనది. ఆయన తీర్మానించుకున్నాడు నన్ను స్థిరంగా ఉంచాలని. ఆయన తీర్మానించుకున్నాడు నన్ను భద్రపరచాలని. ఆయన తీర్మానించుకున్నాడు యేసు ప్రభువులో నేను సురక్షితంగా ఉండాలని. ఆయన తీర్మానించుకున్నాడు యేసు ప్రభువులో నేను భద్రపరచబడి ఉండాలని. ఆయన తీర్మానించుకున్నాడు ఆయన రాకడ పర్యంతము నేను క్షేమంగా ఉండాలని. దట్ ఈస్ హిస్ సావర్నిటీ. అబౌవ్ ఎవ్రీథింగ్, the sovereignty is operating along with his faithfulness. What a wonderful God! ఎంత అద్భుతమైన దేవుడండి, ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఆ ప్రభువు యొక్క నమ్మకత్వాన్ని నమ్ముదాం. ఎస్, మిగిలిన విషయం వచ్చాయి, ఆదివారం చెప్తాను నేను. కాడి మోయుట నరునికి మేలు. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్లో, ఆయన మెర్సీస్లో కాడి మోయడము, దాని గురించి మనము వచ్చే వారం ఆలోచన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునిని నమ్ముదాం. దేవుని యొక్క నమ్మకత్వములో, దేవుని యొక్క సార్వభౌమత్వంలో, దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క మంచితనములో, దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క మార్పులేని తనములో, దేవుని యొక్క సర్వశక్తి స్వభావములో నమ్మకాన్ని ఉంచుదాం. యెహోవాయే నా భాగమని నేను అనుకుంటుని. ఈజ్ హీ యువర్ పోర్షన్ దిస్ మార్నింగ్ ఆర్ దిస్ ఆఫ్టర్నూన్? ఆయన నీ భాగమా? దేవా, నువ్వే నా భాగము. కన్నీరు నా భాగం కాదు, కష్టం నా భాగం కాదు, శోధన నా భాగం కాదు. నా మనసు నాకు చెప్తుంది భయపడమని, అది కూడా నా భాగం కాదు. నా భాగం ఏంటో తెలుసా? నీవే నా భాగము, నీ విశ్వాస్యత నా భాగము. లెట్ us ట్రస్ట్ గాడ్. దేవుని నమ్ముదామండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రభువుకు స్తుతులు చెల్లించుకుందాం, కృతజ్ఞతలు చెల్లించుకుందాం.